హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలు ఐక్యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటంటే పాములపర్తి వెంకట నరసింహారావు గారు, అదే మన పివి నరసింహారావు గారి యొక్క శత జయంతి సందర్భంగా ఈ వీడియో నేను మీకు ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ని, పివి నరసింహారావు గారి చరిత్రలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు చెప్తాను. 1921 జూన్ 28న వరంగల్ జిల్లాలో జన్మించి 1971 నుంచి 1973 వరకు కూడా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసి 1991 నుంచి 1996 దాకా మనకి భారతదేశ ప్రధానమంత్రిగా ఎన్నో అచీవ్మెంట్స్ని చేసినటువంటి మన పివి నరసింహారావు గురించి తలుచుకుంటూ ఈరోజు మనం వీడియోని ప్రారంభిద్దామండి. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే పివి నరసింహారావు గారి గురించి మనం చెప్పాలంటే 1991 విషయంలో మనకి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1991లో లోక్సభకి ఎన్నికలు జరిగాయండి. అంటే రాజీవ్ గాంధీ గారు 1984 నుంచి 89 దాకా మనకి ప్రధానమంత్రిగా పనిచేశారు. 89 నుంచి 90 వరకు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు పనిచేశారండి. 90 నుంచి 91 వరకు చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా పనిచేశారండి. 1991లో లోక్సభకి ఎన్నికలు వచ్చాయి. ఆ లోక్సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ గారు ప్రచారంలో ఉండగా 1991 మే 21న మనకి తమిళనాడులోని శ్రీపెరంబుదూరు జిల్లాలో ఎయిర్పోర్ట్ దగ్గర జరిగినటువంటి సంఘటనలో, మానవ బాంబు సంఘటనలో ఆయన మరణించడం జరిగిందండి. ఆ తర్వాత భారతదేశం మొత్తం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 244 సీట్లు వచ్చాయన్నమాట. అయితే 273 అనేది మనకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ అండి. కానీ 244 సీట్లు మాత్రం ఉన్నాయి. అయితే సోనియా గాంధీ గారు అప్పటికి ఏఐసిసికి చైర్పర్సన్ గా ఉన్నారండి. అయితే ఆమెకి కొంతమంది ఇచ్చినటువంటి సలహా మేరకు మొదట శంకర్ దయాళ్ శర్మ గారిని అడగడం జరిగిందండి. శంకర్ దయాళ్ శర్మ గారు వయసు రీత్యా నేను ఈ పదవిని చేపట్టలేని అన్నప్పుడు 1991లో కేవలం మేనిఫెస్టో బాధ్యతలు మాత్రమే చూసి లోక్సభకి పోటీ చేయనటువంటి పివి నరసింహారావు గారికి కబురెళ్ళింది. కాబట్టి భారతదేశంలో లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ మెంబర్గా కాకుండా భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన పివి నరసింహారావు గారు అనమాట. సో 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన టైంకి భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా సంక్షోభంలో ఉంది. మనం ఏంటంటే ప్లానింగ్ కమిషన్ ని 1951 నుంచి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే 1978లో ఒకసారి నిరంతర ప్రణాళికలు వచ్చినప్పుడు బ్రేక్ వచ్చింది. తర్వాత మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది సరిగ్గా లేకపోవడంతో 1990 దగ్గర నుంచి 1992 వరకు మనకి అనధికారిక ప్రణాళిక సెలవును ప్రకటించడం జరిగిందండి. అయితే 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖ మంత్రిగా చేసి 1991లో తొలిసారిగా మనకి కరెన్సీ డివాల్యుయేషన్ అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. అంటే కరెన్సీ డివాల్యుయేషన్ అనేది మనకి 1949లో మొదటిసారిగా చేయడం జరిగిందండి. తర్వాత మళ్ళీ 1966లో ఇందిరాగాంధీ గారి టైంలో చేయడం జరిగిందండి. కానీ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, పివి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు మనకి 1991లో మనకి జూలై 1న ఒకసారి, జూలై 3న ఒకసారి 2 సార్లు మనకి కరెన్సీని విలువ తగ్గించడం జరిగింది, డివాల్యుయేషన్. దీనివల్ల ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి ఫాస్ట్ గా ఎక్స్పోర్ట్ అవ్వడం జరిగిందండి. దీనివల్ల భారతదేశానికి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ప్రారంభం అవడం జరిగిందండి. అలాగే 1991లోనే ఏదైతే మనకి లైసెన్స్ పర్మిట్ కోటా అనేటటువంటి చెప్పి ఎల్పిక్యూ అనేటటువంటి ఒక సిస్టమ్ అనేది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కోసం నెహ్రూ గారు ప్రారంభించారో ఆ 1991లో ఎల్పిక్యూ కోటాను కంప్లీట్ గా తీసేసి పూర్తిగా మనకి ఈజీ లైసెన్సింగ్ సిస్టమ్ ని ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఎప్పుడైతే ఒక దేశంలో ఈజియెస్ట్ లైసెన్సింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆ కంట్రీకి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఫాస్ట్ గా వస్తాయండి. సో కాబట్టి ఇటువంటి ఇండస్ట్రియల్ పాలసీని 1991లో మినీ రెవల్యూషన్ గా చెప్పుకునే ఒక ఇండస్ట్రియల్ పాలసీని మనకి పాస్ చేయడం జరిగింది అనమాట పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో. అలాగే మనం తీసుకున్నట్లయితే భారతదేశంలో విపరీతంగా పబ్లిక్ సెక్టర్ యూనియన్స్ అనేవి ఉండడం జరిగిందండి. దానివల్ల గవర్నమెంట్ కి విపరీతమైనటువంటి ఎక్స్పెండిచర్ జరగడం వల్ల ద్రవ్య లోటు అలాగే రెవెన్యూ లోటు విపరీతంగా పెరిగిపోవడంతో తొలిసారిగా మనకి డిస్ఇన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్ట్ మనకి తీసుకురావడం జరిగిందండి. దాన్ని మనం తెలుగులో పెట్టుబడుల ఉపసంహరణ అని పిలుస్తాం అనమాట. ఈ విధంగా దీంతోనే పాటుగా మనకి కరెంట్ అకౌంట్ కన్వర్టబిలిటీ అలాగే క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ అనే 2 వర్డ్స్ ఉంటాయండి ఎకనామిక్స్ లో మనం తీసుకుంటే. అలా కరెంట్ అకౌంట్ కన్వర్టబిలిటీని మనకి ప్రారంభించి క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీకి సంబంధించి ఒక కమిటీని కూడా అపాయింట్ చేయడం జరిగిందండి మనకి. అయితే కరెంట్ అకౌంట్ కన్వర్టబిలిటీ అంటే అర్థం ఏంటంటే, కరెంట్ అకౌంట్ అంటే అర్థం ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి, ఇంపోర్ట్స్ కి సంబంధించినటువంటి అకౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కరెంట్ అకౌంట్ అని పిలుస్తామండి. క్యాపిటల్ అకౌంట్ అంటే అర్థం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లకి సంబంధించింది. ఆ ఇన్వెస్ట్మెంట్లు మనకి 3 రకాలుగా ఉంటాయండి, 2 రకాలుగా ఉంటాయి యాక్చువల్గా. అయితే అవి 3 అని ఎందుకు చెప్పామంటే మనం ఒకటి డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ అండి, రెండోది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు. ఎందుకంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు 2 రకాలండి, ఒకటి ఎఫ్డిఐలు, రెండోది ఎఫ్ఐఐలు. ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి, ఎఫ్ఐఐ అంటే మనకి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అయితే
మొదట కరెంట్ అకౌంట్ కన్వర్టబిలిటీ మీద ఫోకస్ పెట్టి భారతదేశంలోకి ఏదైతే ఫారెన్ ఎక్స్చేంజ్ ఉందో విదేశీయులు కానీ భారతీయులు కానీ ఫ్రీగా ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా, అంటే స్వేచ్ఛగా ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మార్పులు తీసుకురావడం జరిగిందండి. అలాగే మనం తీసుకుంటే మనకి వాఘేలా గ్రూప్ కమిటీని మన్మోహన్ సింగ్ గారు అపాయింట్ చేయించి ఆర్బీఐ ద్వారా మనకి ఇండియాలో రెపో అనేటటువంటి ఒక బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. సో దీని ద్వారా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పెరిగాయి, బ్యాంకింగ్ సిస్టమ్ డెవలప్ అయింది, డిజిన్వెస్ట్మెంట్లు వచ్చాయి. వీటితో పాటుగా ఏదైతే మనకి ప్రణాళిక వ్యవస్థ ఏదైతే ఉందో, అంటే కంప్లీట్ గా మనకి రెండు రకాల ప్లానింగ్స్ ఉంటాయండి యాక్చువల్గా. ఒకటి ఇంపరేటివ్ ప్లానింగ్ అండి, రెండోది ఇండికేటివ్ ప్లానింగ్. ఇంపరేటివ్ ప్లానింగ్ అంటే ప్రభుత్వం తలక ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో మనకి 1951 లో ఫస్ట్ ప్రణాళిక నుంచి కూడా ప్రభుత్వం తలక ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందన్నమాట ప్లానింగ్ కమిషన్ లో. సో అటువంటి విధానాన్ని పక్కన పెట్టి ప్రైవేట్ సెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా మనకి ఇండికేటివ్ ప్లాన్స్ లేదా మన సూచనాత్మక ప్రణాళికలు అంటామండి, ఆ ప్రణాళికల్ని తీసుకొచ్చింది మనకి పివి నరసింహారావు గారి ప్రభుత్వం అండి. సో ఈ రిఫార్మ్స్ మనం జనరల్ గా ఎల్పిజి రిఫార్మ్స్ గా చెప్తాం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అని చెప్తాం అనమాట. సో ఈ విధంగా ఎల్పిజి రిఫార్మ్స్ తో పాటుగా భారతదేశంలో మనకి పంచాయతీరాజ్ సిస్టమ్ కి సంబంధించి 64 అలాగే 65 అమెండ్మెంట్లు మనకి రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ లోక్సభలో పాస్ అయ్యి రాజ్యసభలో ఆగిపోయినప్పుడు మళ్ళీ పివి నరసింహారావు గారు 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా 1992లో ఆ రెండింటిని పాస్ చేయించి 93 ఏప్రిల్ 24th కి పంచాయతీరాజ్ సిస్టమ్ ని, అలాగే 94 మనకి జూన్ 1st కి మున్సిపాలిటీ వ్యవస్థని, అలాగే దానికి సంబంధించి షెడ్యూల్ నెంబర్ 11 ని పంచాయతీలకి, అలాగే 12th షెడ్యూల్ మనకి మున్సిపాలిటీలకు సంబంధించి క్రియేట్ చేయడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ ఇంకా మనం చెప్పుకోదగినట్లయితే ఇటువంటి 73, 74 రెండు రాజ్యాంగ సవరణలు తీసుకురావడానికి కావాల్సింది ఏంటంటే అత్యధిక మెజారిటీ కావాలి. అంటే పార్లమెంట్ అనేది 2/3 వంతు మెజారిటీతో పాస్ చేయడంతో పాటుగా రాష్ట్రాలు కూడా దాన్ని సింపుల్ మెజారిటీతో సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు యాక్సెప్ట్ చేయాలి. అతి తక్కువ మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వం ఇన్ని అద్భుతాలు చేయడం అనేది ఎప్పుడు జరగలేదండి. సో కాబట్టి పివి నరసింహారావు గారి జీవిత చరిత్ర కానీ లేదంటే పివి నరసింహారావు గారి తల్లి అడ్మినిస్ట్రేషన్ కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. మనకి ఎగ్జామినేషన్స్ లో ఇన్ఫాక్ట్ ఏంటంటే యూపీఎస్సీలో తీసుకున్న, గ్రూప్ 1 లో తీసుకున్న, మనకి ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్ లో తీసుకున్న పివి నరసింహారావు గారి టైంలో 1991 లో వచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలకు సంబంధించి ఒక పెద్ద చాప్టర్ మనకి ఉంటుందన్నమాట. అంతటి ఒక హిస్టరీని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి మనకి పివి నరసింహారావు గారండి. అయితే ఇంకా మనం చెప్పుకోవాలంటే పివి నరసింహారావు గారి గురించి ఆయన దాదాపు 16 లాంగ్వేజెస్ లో మనకి ఆయన చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అలాగే ఆయన సహస్ర ఫండ్ అనే పేరుతో విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి 1000 పడేలు అనేటువంటి పుస్తకాన్ని అతను ట్రాన్స్లేట్ చేయడం జరిగిందండి. అలాగే మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు కంటిన్యూ చేసినటువంటి ఒకే ఒక్క భారతదేశ ప్రధాని ఎవరంటే పివి నరసింహారావు గారు అండి. అలాగే 3 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం జరిగిందండి పివి నరసింహారావు గారు. అలాగే నెక్స్ట్ ఇంకా తీసుకుంటే పివి నరసింహారావు గారి టైంలో మనకి బాబ్రీ మసీదు డిస్ట్రక్షన్ కూడా జరిగిందండి. అయితే దాని మీద ఆయన గురించి ఆరోపణలు వస్తే తర్వాత బాబ్రీ మసీద్ విధ్వంసం మీద వేసినటువంటి లిబర్హాన్ కమిషన్ ప్రధానమంత్రికి సంబంధించి ఎటువంటి మిస్టేక్ లేదని చెప్పేసి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇటువంటివి ఎన్నో తీసుకుంటే పివి నరసింహారావు గారి టైంలో చాలా అద్భుతాలు జరిగాయి అనమాట. అయితే మనకు అలాగే తూర్పు దేశాలు ఏవైతే ఉన్నాయో, చుట్టుపక్కల భారతదేశానికి సంబంధించిన తూర్పు దేశాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న దేశాలు అయినప్పటికీ కూడా మంచి భారీ స్థాయిలో ఎదుగుతున్నాయి ఆర్థికంగా. కాబట్టి అటువంటి వాటి మీద ఫోకస్ పెడదామన్న ఉద్దేశంతో లుక్ ఈస్ట్ అనేటటువంటి పాలసీని కూడా మనకి పివి నరసింహారావు గారు డిజైన్ చేయడం జరిగిందండి. సో మొత్తానికి అన్ని చేసినప్పటికీ కూడాను భారతరత్న అనేటటువంటి అవార్డుకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడాను ఇప్పటిదాకా రాలేదు. కాబట్టి సో ఈ రోజు కానీ లేదంటే నిన్న కానీ మనం తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే చాలా మంది లీడర్స్ కానీ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి ఖచ్చితంగా భారతరత్న అవార్డు ఇవ్వాలన్నది చాలా వరకు వినిపిస్తున్నటువంటి మాట అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే మనకి భారతదేశంలో ఎంతోమంది ప్రధానులు పనిచేసినప్పటికి కూడాను ఎవరు ముద్ర వాళ్ళు వేసుకున్నప్పుడు కూడాను అత్యధిక మనకి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రిగా మనకి చరిత్రలో నిలిచినటువంటి వ్యక్తి మన పివి నరసింహారావు గారండి. సో కాబట్టి మీరందరూ చూస్తుంటారు, అప్పట్లో ఒకడు ఉండేవాడని ఒక సినిమా కూడా వచ్చింది మనకి. ఆ సినిమాలో కూడా ఢిల్లీ గడ్డపై తెలుగు బిడ్డ అని చెప్తే ఒక గోడ మీద రాసినటువంటి సిచ్యువేషన్ ఉంటుందండి. ఆ సినిమాలో కూడా ఆర్థిక సంస్కరణలు అనేవి ఆ సినిమాలో ఉన్నటువంటి హీరోకి ఏ విధంగా ఉపయోగపడతాయని చెప్తూ దాన్ని కూడా అన్వయించుకునేటటువంటి విధానాన్ని మనం చూడొచ్చండి. సో అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి పివి నరసింహారావు గారి గురించి ఈ రోజు ఈ వీడియో చేయడం, మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ అలాట్.